నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఒక్కోసారి మన ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనకు సంతృప్తినిచ్చే పనిని మొదలుపెట్టే వరకు అది మనల్ని విడిచిపోదు. ఆ విధంగానే సాఫ్ట్వేర్ రంగంలో వృత్తి చేస్తున్నా కూడా స్వంతంగా ఏదో సాధించాలనే తపన, విదేశాలు తిరుగుతున్న స్వదేశంలో ఇంకేదో సాధించాలనే ఆశయం వెరసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ విస్తీర్ణంలోనే నీటి వినియోగం ఎక్కువ అవసరం లేని ఆర్ఐఎస్ పద్ధతిలో చేపల పెంపకం వైపు అడుగులేశాడు మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర్ గ్రామానికి చెందిన పరశురాం. కోళ్లు పాడి పెంపకం లాగానే కాస్త శ్రమిస్తే చేపల పెంపకం కూడా మంచి లాభాలను చేకూరుస్తుంది రైతులకు. ఆ విధంగా తనకున్న కొద్దిపాటి స్థలంలోనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ చేపల పెంపకంలో లాభాలను ఆర్జిస్తున్న పరశురాం సక్సెస్ స్టోరీపై నేలతల్లి ప్రత్యేక కథనం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ గ్రామానికి చెందిన పరశురాం సాఫ్ట్వేర్ రంగంలో వృత్తి చేస్తూ విదేశాల్లో పర్యటించేవాడు. కానీ సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన అతన్ని చేపల పెంపకం వైపు మళ్లించింది. ఆహారోత్పత్తుల్లో ప్రత్యేకమైన విశిష్టత కలిగిన చేపల పెంపకంపై అనుభవాలు ఆయన మాటల్లోనే విందాం పదండి. ఈ చేపల పెంపకం అనేది హై డెన్సిటీలో చేయడానికి వీలుంటుంది కాబట్టి నేను ఈ పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. దీనిలో ఈ చేపల్ని పెంచే ముందు నేను వివిధ ప్రాంతాలకు తిరగడం జరిగింది. దానిలో నేను ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ట్రైనింగ్స్ తీసుకోవడం కూడా జరిగింది. అలాగే కొంతమంది ఫార్మర్స్ని కూడా కలవడం జరిగింది. దానిలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను చూసి వాటిల నుంచి నేర్చుకున్నాం. దానిలో ఎలా అధిగమించవచ్చు అనేది మేము ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము. అలాగే ఈ పద్ధతిని కొత్తగా పెట్టాలనుకుంటున్న రైతులకి నేర్పించాలి అనే సదుద్దేశంతో కొంతమంది ఫార్మర్స్ ఎవరికైతే ఎంతజాదం ఉందో వాళ్ళు వచ్చి చూసేలాగా మేము చేస్తున్నాం. అయితే ఇక్కడ మేము ట్రైనింగ్స్ అలాంటివి ఏమీ అరేంజ్ చేయట్లేదు, కాకపోతే ఫామ్ విజిట్ మాత్రం అలౌ చేస్తున్నామండి. అయితే ఆర్ఐఎస్ పద్ధతిలో చేపలు పెంచే ముందు నేను ఐటీ రంగంలో ఉండేవాడిని. అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్గా వివిధ సంస్థల్లో పనిచేశాను. విదేశాల్లో కూడా పనిచేసి తిరిగి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో నేను ఏదైనా మన సొంత దేశంలో చేద్దాము అని చెప్పేసి తిరిగి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో పరిశీలన చేశాను. ఎటువైపు వెళ్ళి ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అలాంటి క్రమంలోనే నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది చాలా అపీలింగ్ అనిపించింది నాకు. దానిలో హోటల్ ఇండస్ట్రీ కానీ వేరేది ఏదైనా పెడదాము అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో నాకు అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్ అనేది ఒకటి కనబడింది. ఫిషరీస్ లోపల ఏది కూడా సిస్టమేటిక్గా ఇప్పటివరకు లేకుండా జరుగుతూ వచ్చింది. మనం చేప కొనాలి అంటే ఎక్కడైనా వెళ్తే రోడ్డు పైన ఎక్కడో పక్కకు రోడ్డు పైన కవర్ వేసి పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడు కొద్దిగా అవగాహన వచ్చి కొన్ని షాప్స్ కూడా తెరుస్తున్నారు. అయినప్పటికీ కూడా అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్గానే మిగిలిపోయింది. దీనిలో చాలా స్కోప్ ఉంది అని చెప్పేసి ఈ సెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో నేను ఈ చేపల పెంపకం పైన వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది. మేము సీబాకి, సీఫా, ఆర్జీసీఏ, సిఫ్రీ ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో చేపలకు సంబంధించిన అనేక కోర్సెస్ అటెండ్ చేయడం జరిగింది. అలాగే చేప పైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే దీనిలోకి వచ్చాను. నేను కొత్తగా వచ్చే వాళ్ళకి అదే చెప్తాను. ఏంటి అంటే ఎవరో చెప్పారు చేపలు ఇలాంటి పద్ధతిలో చేపలు పెంచడం వల్ల చాలా లాభాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి దీనిలోకి రాకండి. పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతే ఈ చేపల పెంపకంలోకి మీరు అడుగుపెట్టండి. ఇది స్కోప్ ఉన్న ఇండస్ట్రీ, కాకపోతే మీకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ఐఎస్లో మనకు తక్కువ నీటితో ఎక్కువ ప్రొడక్షన్ తీసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అయితే మనము చేపల ప్రొడక్షన్ ఎలాగే చేస్తారు అంటే చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఇలాంటి పద్ధతిలో చేస్తుంటారు.
అయితే ఇక్కడ ఏమవుతుందంటే చేపలు మనం వేసేది తక్కువ వేస్తాం. ఎకరానికి 3,000 పిల్లలో 4,000 పిల్లలో వేసి దాని మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉన్న జీవ వైవిధ్యానికి అవి కన్జ్యూమ్ చేసేసి వాటిని బ్రేక్ డౌన్ చేసి ఇవి హెల్తీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఆర్ఏఎస్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఇవి చేపలు వదిలే మలమూత్రాలు కానీ ఈ ఫీడ్లో మిగిలిపోయిన వ్యర్థాలు కానీ కింద అక్యుములేట్ అయిపోయేసి పొల్యూషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే దీన్ని మనము మన ఆర్ఏఎస్ సిస్టంలో తీసుకొని వాటర్ని మళ్ళీ వ్యర్థాలన్నీ కలెక్ట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి దానిలో ఉన్న వ్యర్థాలన్నీ తీసేసి మళ్ళీ చేపలకి పంపడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మనకు తక్కువ విస్తీర్ణం, తక్కువ నీటి ఖర్చు, మనము లేబర్ కూడా తక్కువ అవుతుంది. జనాలు మనం 10 ఎకరాలలో తిరిగి చేయాలి అనుకుంటే 10 ఎకరాలు తిరగాలి అంటే మనకు దాదాపు 3-4 గంటలు పట్టేస్తుంది. అదే ఇక్కడ అనుకోండి ఈ 1/2 ఎకరం విస్తీర్ణంలో మనం ఇక్కడ ఒక మనిషితో అంతే ప్రొడక్షన్ తీయడం. సాధారణంగా పెద్ద పెద్ద చెరువుల్లో చేపల పెంపకం చేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ చేపలను సాగు చేసుకునే విధానాలు చాలానే ఉన్నాయి. ఆ కోవకే చెందుతుంది ఆర్ఏఎస్ పద్ధతి. మరి ఈ పద్ధతిలో చేపల సాగు ఎలా ఉంటుంది, తక్కువ నీటి విధానంతో పాటు ఎలాంటి చేపలకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ఏఎస్ పద్ధతిలో వచ్చేసరికి మనం ఏ చేప అయినా పెంచుకోవచ్చు. అయితే కొన్ని చేపల్లో కొన్ని మార్పులు చేర్పులు కొన్ని చేయాల్సి వస్తుంది. కొన్ని హైలీ సెన్సిటివ్ ఫిషెస్ ఉంటాయి, కొన్ని హార్డ్ ఫిషెస్ ఉంటాయి. వాటి బయాలజీని అర్థం చేసుకోగలిగి మన సిస్టమ్ని ఆ రకంగా దానికి అనుగుణంగా మనం బిల్డ్ చేసుకున్న రోజు మనం ఏ చేప అయినా పెంచుకోవడానికి ఆర్ఏఎస్లో వీలుంటుంది. హార్డ్ ఫిషెస్కి వచ్చేసరికి మనకు పంగీషియస్ కానీ తిలాపియా కానీ హార్డ్ ఫిషెస్ అండి. అయితే వీటిని మనం మొదట పెంచే వాళ్ళు వీటిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అదే మీరు సెన్సిటివ్ ఫిషెస్కి వెళ్ళినప్పుడు పండుగప్ప కానీ సీబాస్ అంటాం, ఓకే, అలాగే మరల్ హై వాల్యూ ఫిషెస్ ఇవి, కాకపోతే సెన్సిటివ్ ఫిషెస్. సో దీన్ని ఇలాంటివి పెంచేప్పుడు కొద్దిగా ఆర్ఏఎస్ సిస్టంలో మార్పులు అనేది చేసుకోవాలి. ఫిల్ట్రేషన్స్ క్లీన్గా ఉండడం కానీ కొద్దిగా దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడంలో కానీ కొద్దిగా జాగ్రత్త పెట్టాల్సి వస్తుంది. ఈ తెల్ల చేప అంటాము, రోహు, కట్ల, మృగాలు, ఓకే, ఇలాంటివి మనకు ఇక్కడ పెంచినా కొద్దిగా లాభసాటిగా ఉండవు. కాబట్టి అలాంటి చేపలు సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, ఏ చేప అయినా సరే కొద్దిగా మార్కెటబిలిటీ అనేది చేసుకోగలిగిన చేపని ఎంచుకోవడం, ఓకే, దాన్ని మనం పెంచుకొని దాన్ని లాభాలకు అమ్ముకోవడం ఉత్తమం. అయితే దీనిలో ఎప్పుడైనా సరే రైతు నష్టపోకుండా ఉండాలి అంటే వాల్యూ అడిషన్ అనేది చాలా కీలకం. ఆర్ఏఎస్ పద్ధతిలో షెడ్డు నిర్మాణం చాలా ముఖ్యమైనది. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి పెట్టుబడులు కూడా మారుతూ ఉంటాయి. అదే క్రమంలో చేపల పెంపకంలో తగిన జాగ్రత్తలు కూడా అవసరమే. మరి ఈ పద్ధతిలో ఉండే నిర్మాణ రకాలు, అదేవిధంగా చేపలు ఎదిగే క్రమంలో రోగాలను ఎలా గుర్తించాలి అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆర్ఏఎస్ పద్ధతిలో వచ్చేసరికి మనకు మామూలుగా నేను చేసింది సిమెంటెడ్ ట్యాంక్స్ అండి. సిమెంటెడ్ ట్యాంక్స్ కాకుండా మనకు కొలాప్సబుల్ హెచ్డిబి ట్యాంక్స్ దొరుకుతాయి, దానిలో కూడా తీసుకోవచ్చు. అంటే ఫ్రేమ్ పెట్టేసి హెచ్డిబి షీట్ వేసి దానిలో వాటర్ నింపుకొని చేస్తారు, అది భూమి ఉపరితల పైన చేస్తారు. అయితే ఇది వచ్చేసరికి సిమెంటెడ్ ట్యాంక్స్ వచ్చేసి కొద్దిగా భూమిలో ఉంటాయి అండ్ దీనికి కొద్దిగా భూమి సపోర్ట్ ఉండడం వల్ల కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ దీని లైఫ్ టైం వచ్చేసి ఎక్కువ అండి. అదే మనకు ఈ హెచ్డిబి షీట్స్ తీయడం వల్ల కొద్దిగా ఆ లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. అలాగే దాని కాస్ట్ దీని కాస్ట్ కంపేర్ చేసుకుంటే కొద్దిగా మనకు కాస్ట్ వేరియన్స్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. అలాగే స్టీల్ ట్యాంక్స్, ఈ మధ్య స్టీల్ ట్యాంక్స్ కూడా వస్తున్నాయండి. సో స్టీల్ ట్యాంక్స్లో కూడా చేసుకోవచ్చు. అయితే మనకు స్టీల్ ట్యాంక్లో చేసినప్పుడు
కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది, కాకపోతే డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. సో ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ట్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. ఆర్ఏఎస్ పద్ధతిలో ట్యాంక్స్ సైజ్ అనేది డిఫరెంట్ సైజెస్లో తీసుకోవచ్చు. మనకు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నర్సరీ చేసుకోవడం ఉత్తమం. నర్సరీ ట్యాంక్స్ అనేవి చిన్నగా ఉంటాయి. 1000 లీటర్ల ట్యాంక్ దగ్గర నుంచి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే 10,000 లీటర్ల ట్యాంక్ వరకు నర్సరీలో చిన్న చేపల్ని తీసుకొచ్చి దానిలో పెంచుకొని ఆ తర్వాత మళ్ళీ పెద్ద ట్యాంక్లోకి మార్చుకోవడం అనేది, గ్రో ట్యాంక్స్లోకి మార్చుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే మీరు అన్నీ ఒకే ట్యాంక్లో చేయాలనుకోవడం అంత ఉత్తమమైన పద్ధతి కాదు. ఓకే, కాబట్టి గ్రో ట్యాంక్స్ వేరేగా పెట్టుకోండి, నర్సరీ ట్యాంక్స్ వేరేగా పెట్టుకోండి. చిన్నపిల్లలు వచ్చినప్పుడు మీరు నర్సరీ లోపల గ్రో చేసుకొని ఓ సైజు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పెద్ద వాటిలో వేసుకోవడం మంచిది. అలాగే దీనిలో ఏంటంటే మనకు చేపలు చాలామంది చెప్తుంటారు 5 నెలల్లో పెరిగిపోతాయా, 6 నెలల్లో పెరిగిపోతాయా అని చెప్పేసి. యాక్చువల్గా చేపల బయోలాజికల్ డ్యూ కోర్స్ ఏదైతే ఉంటుందో గ్రో అవ్వడానికి, అది పూర్తిగా ప్రకృతి పరంగా ఎలాగైతే ఉంటుందో ఆర్ఏఎస్ సిస్టంలో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు నర్సరీ అనేది పెట్టుకున్నప్పుడు నర్సరీలో మీరు ఓ 2 నెలలు చేప పెరిగే కాలం 8 నెలలు ఉంది అంటే ఓ 2 నెలలు నర్సరీలో పెంచుకొని ఆ తర్వాత 6 నెలలు గ్రో అవుట్లో పెంచుకోవడం వల్ల మీకు 2 క్రాప్స్ 2 పంటలు సంవత్సరంలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఏఎస్ పద్ధతికి వచ్చేసరికి మనకు చేప అనేది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. మనకు ఏదైనా చేప ఏదైనా కొద్దిగా కొన్ని డిజీజెస్ వచ్చినా, ఏదైనా సైన్స్ చూపించినా అది మనం పసిగట్టే ఛాన్సెస్ చాలా బాగుంటుంది. దీనిలో మెయిన్గా చూపించేది ఏంటంటే చేప దాని చర్మం పైన ఏదైనా మచ్చలు ఏర్పడడం కానీ, దాని ఫిన్స్ కొద్దిగా డిటరేట్ అవ్వడం కానీ, ఓకే, లేదు చేప ఈదడం లోపల పక్కకు ఈదడం కానీ, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది. దానికి మనం తగిన యాక్షన్ తీసుకొని దాన్ని మనం క్వారంటైన్ చేసి అవసరమైతే మన సొంత ల్యాబ్ ఉండడం ఉత్తమము. దాన్ని డైసెక్షన్ చేసి దానికి ఏం జరిగిందనేది తెలుసుకునే అంత నాలెడ్జ్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఫిష్ వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ వివిధ రకాలైన వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఫిష్లో దొరుకుతాయి. సో ఇది సంపూర్ణ ఆహారం అనుకోవచ్చు. ఓకే, దీనివల్ల మనకు మెదడు పెరగడం, ఓకే, పిల్లల్లో ఎదుగుదల మంచిగా రావడం, ఇట్లాంటివన్నీ అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. సో చేపలు అనేది ప్రతి ఒక్కరూ తినాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రామాణికంగా ఒక మనిషి ఒక సంవత్సరం లోపల 11 కేజీల పైన ఈ చేప మాంసం అనేది తినాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే కొన్ని దేశాల్లో దానికంటే పైన తింటున్నారు. కాకపోతే మన ఇండియాలో వచ్చేసరికి 2% అంటే 2 కేజెస్ కూడా కన్సంప్షన్ జరగట్లేదు. అంటే మన హెల్త్ పరంగా మన అంత అవగాహన పెంచుకోవట్లేదు. చేప తింటే మనకు ఆరోగ్యం అని చెప్పేసి గ్రహించాల్సిన అవసరం ఉంది. పోషకాలు అధికంగా ఉండే ఈ చేపల పెంపకంలో నీటి వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్ఏఎస్ పద్ధతిలో సాగు చేసే చేపల్లో దిగుబడి ఏ విధంగా ఉంటుంది? అలాగే చేపల పెంపకంలో మార్కెట్ పరంగా చూస్తే ఎలాంటి డిమాండ్ ఉంది? ఆ వివరాలు నిర్వాహకుడు పరశురాం మాటల్లో తెలుసుకుందాం పదండి. సిస్టమేటిక్గా వచ్చేసరికి చేపలు లైవ్గా ఎలా పెంచుతాము అనేది ఇక్కడ మనం తెలుసుకుందామండి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకు ప్రతి ట్యాంక్లో ఇది వచ్చేసి 20 ఫీట్ డయా ఉంటుంది, 6 ఫీట్ డెప్త్ ఉంటుంది. ఓకే, వాటర్ లెవెల్ వచ్చేసి దాదాపు 5 ఫీట్ హైట్లో ఉంటుంది. సో దీనిలో మనం దాదాపు ఇక్కడ నేను 5,000 చేప పిల్లలు వేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు దాని సైజ్ అనేది ఉందండి. ఓకే, సో ఈ పద్ధతిలో ఏమవుతుందంటే ఈ 5,000 చేపలు ఇక్కడ ఉన్నప్పుడు దీని ఎక్స్క్రీట్స్ ఏవైతే చేప వ్యర్థాలు, మూత్రం అనేది ఉన్నాయో, అలాగే ఈ ఫీడ్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది కిందికి వెళ్ళి సెటిల్ అవుతుందండి. ఈ కిందికి వెళ్ళి సెటిల్ అయిన దాన్ని మనం ఈ సెంట్రల్లో ఒక పైప్ ఉందండి. ఈ పైప్లో కింద
మనకు సెంట్రల్గా ఒక 4 ఇంచ్ పైప్ ఉంటుంది, దాని ఎక్స్టర్నల్గా 6 ఇంచ్ పైప్ ఉంటుంది. ఈ 6 ఇంచ్ పైప్కి ఒక హోల్స్ కింద హోల్స్ ఉండడం కానీ కింద గ్యాప్ ఉండడం కానీ జరుగుతుంది. దాని ద్వారా ఏదైతే ఎక్స్క్రీట్స్ ఉన్నాయో కింది నుంచి పైకి వెళ్ళి దానిలోకి ఎక్స్క్రీట్స్ అనేది వెళ్తాయి. ఓకే, మనము ఈ ఎక్స్క్రీట్స్ వెళ్ళేసి మనకు ఒక సంప్ ట్యాంక్ అనేది ఉంటుందండి, అక్కడ పడతాయి. అక్కడ నుంచి ఫిల్టరేషన్ అనేది మొదలవుతుంది. ఓకే, ఆ ఫిల్టరేషన్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ వాటర్ వచ్చేసి ఇదే ట్యాంక్లో ఇలాంటి పైప్స్ ద్వారా మళ్ళీ ట్యాంక్స్లోకి వస్తాయండి. ఓకే, సో మనం ఇప్పుడు అక్కడ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం, అసలు ఫిల్టరేషన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ట్యాంక్స్లో నుంచి వాటర్ అనేది ఫిల్టరేషన్ సిస్టంలోకి రావడానికి ఇక్కడికి వస్తుందండి. ఇది డ్రైన్ ట్యాంక్ అంటారు. ఓకే, ఈ డ్రైన్ ట్యాంక్లోకి నుంచి మనకు ఇక్కడ ఓ మోటార్ ఉందండి. ఈ మోటార్ ద్వారా దీనిలోకి వచ్చిన వ్యర్థాలని మనం తీసుకెళ్ళి ఫిల్టరేషన్ సిస్టమ్కి ఇస్తామండి. సో ఆ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉందండి. దీనిలో నేను వివిధ ఫిల్టర్స్ వాడచ్చు. ఈ ఫిల్టరేషన్ అనేది యాక్చువల్గా ఫిల్టరేషన్ సిస్టమ్ మొత్తం కలుపుకుంటే కీలకమైన పాత్ర అండి. సీవ్ ఫిల్టర్ నేను వాడానండి, నేను డ్రమ్ ఫిల్టర్ వాడట్లేదు. నాకు డ్రమ్ ఫిల్టర్ వాడడం వల్ల నాకు 2 మోటార్స్ పెట్టాల్సి వస్తుంది. దానిలో ఒక మోటార్ తిప్పడానికి, సీవ్ని తిప్పడానికి, రెండో మోటార్ వచ్చేసి స్ప్రింక్లర్ కింద పనిచేస్తుంది. అయితే నేను ఆ 2 మోటార్లకు అయ్యే ఖర్చుని నేను ఇక్కడ సేవ్ చేసుకోగలుగుతున్నాను. నేను యూజ్ చేస్తున్నది కంప్లీట్గా గ్రావిటీ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాను. సో సీవింగ్ లోపల మనకు ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అవి కిందికి కొట్టుకొస్తాయి, దాన్ని ఆ పైప్ ద్వారా బయటికి పంపించడం జరుగుతుందండి. సీవ్ ఫిల్టర్లోకి వాటర్ ఎప్పుడైతే ట్రికిల్ ఫిల్టర్ అంటాం, ఓకే, అక్కడి నుంచి ట్రికిల్ అవుతుంది. ట్రికిల్ అయిన తర్వాత అక్కడ మనకు కొద్దిగా బయోలాజికల్ బయోబాల్స్ అండ్ కొన్ని స్క్రబ్బర్స్ ఉన్నాయి. దానిలో ఆ ట్యాంక్లో పడ్డప్పుడు ఆ ట్యాంక్లో నుంచి వాటర్ అనేది ఇక్కడ సెడిమెంటేషన్ ట్యాంక్లోకి వస్తుందండి. ఇక్కడ 3 సెడిమెంటేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. అక్కడ సీవ్ లోపల ఏవైతే వ్యర్థాలు అనేది పట్టుకోవడం జరిగిందో అవి దానికంటే చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సెడిమెంటేషన్ ట్యాంక్స్ లోపల ఈ 3 సెడిమెంటేషన్ ట్యాంక్స్ జిగ్జాగ్గా ఉన్నదండి. జిగ్జాగ్ ఉండడం వల్ల వాటర్ అనేది ఒకే సీక్వెన్స్లో ఫ్లో కాకుండా కొద్దిగా తిరుగుతూ వస్తుంది. ఆ పద్ధతిలో కూడా కొద్దిగా వ్యర్థాలు అనేది కిందికి పడిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి వ్యర్థాలు ఏవైతే కింద సెటిల్ అయ్యాయో అది మనం డైలీ కానీ వీక్లీ కానీ మన సిస్టమ్ని బట్టి క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. బయట మనకు వాల్స్ ఉంటాయి, దాన్ని ఓపెన్ చేయడం వల్ల ఆ వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఈ పైప్స్ ద్వారా కిందికి వెళ్తుందండి. కిందికి ఇక్కడ వచ్చేసి ఇది 900 IV కార్బన్ అనేది వేయడం జరిగింది ఇక్కడ కింద. అయితే కింద గ్రావెల్ ఉంటుంది, 40 mm గ్రావెల్, దానిపైన 20 mm గ్రావెల్ చిప్, ఆ తర్వాత 900 IV కార్బన్ ఉంది. ఆ కార్బన్ని దాటినప్పుడు దీని లోపల ఉన్న స్మెల్ కానీ, ఓకే, దానిలో ఉన్న కలర్ కానీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వాటర్ ఈ బయోబాల్స్కి వెళ్తాయండి. ఓకే, బయోలాజికల్ ఫిల్టర్ అంటాము. ఇక్కడ బయోలాజికల్ ఫిల్టర్ లోపల మనకు ఈ 6 ఛాంబర్స్ ఉన్నాయండి. ఈ 6 ఛాంబర్స్ లోపల మనకు ఇక్కడ వరకు ఈ సిస్టంలోకి వచ్చేసరికి ఇక్కడ వరకు ఏదైతే జరిగిందో అది సెడిమెంటేషన్స్ని మాత్రం తీయడం జరిగింది. అయితే వాటర్లో డిజాల్వ్ అయిపోయిన సబ్స్టాన్సెస్ ఏదైతే అమోనియా ఉందో, అమోనియా అనేది ఫిష్కి విషం లాంటిది. సో ఆ అమోనియాని నైట్రేట్ కింద బ్రేక్ చేయడానికి, నైట్రేట్ కింద బ్రేక్ చేయడానికి ఈ బయోబాల్స్ అనేది మనకు హెల్ప్ చేస్తాయి. సో అక్కడ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది ఈ పైప్స్ ద్వారా, ఇక్కడ ఉన్న 3 పైప్స్ ద్వారా ఈ ట్యాంక్లో పడతాయి. ఈ ట్యాంక్లో వచ్చేసరికి ఇవి యూవీ ఫిల్టర్స్ అండి. ఓకే, మనం ఇవి కూడా సొంతంగా బిల్డ్ చేసుకున్నాము. ఈ ఫిల్టర్స్ ద్వారా ఎప్పుడైతే ఆ నీళ్లు ఫ్లో అవుతాయో దానిలో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏదైనా కంటామినేషన్స్ ఉంటే అది ఇక్కడ చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాటర్ అనేది ఈ హోల్స్ ద్వారా మళ్ళీ తిరిగి మనకు ఫిష్ ఉన్న ట్యాంక్స్కి వెళ్తారు. ఇదంతా కూడా గ్రావిటీ ద్వారా జరుగుతుంది. మనం ఇక్కడ ఉపయోగిస్తున్నది ఒకే ఒక మోటార్ అండి. ఈ పద్ధతి ద్వారా మనం తక్కువ నీటితో ఎక్కువ చేపలు పెంచుకోవడానికి వీలవుతుంది. అలాగే ఈ చేపల లోపల ఏదైతే పొల్యూషన్ అనేది కానీ ఏదైతే వ్యర్థాలు అనేది ఉన్నాయో అవన్నీ తీసేయడం, ఆ వాటర్ని సేమ్ వాటర్ని రీయూజ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది.
పెంపకంలో మంచి దిగుబడులు సాధించాలంటే పోషణ యాజమాన్యం చాలా ముఖ్యమైన అంశం. ఆ క్రమంలో వాటి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ చేపలు పిల్ల దశలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా దశల వారీగా పోషణకు ఎలాంటి ఆహారాన్ని అందించాలి, ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇది మా నర్సరీ అండి. ఇక్కడ మనము ఐబీసీ ట్యాంక్స్ వాడుతున్నాం. ఒక్కో ట్యాంక్ వచ్చేసి 1000 లీటర్లు. ఓకే, సో దీనిలో ఏమవుతుంది అంటే చిన్న పిల్లల్ని మనం ఇక్కడ పెంచుకొని ఒక సైజు వచ్చిన తర్వాత గ్రో అవుట్కి తీసుకెళ్తాము. సో దీనిలో కూడా చిన్న పిల్లల్ని మనం చిన్న సైజులో ఉన్నప్పుడు తీసుకొచ్చుకొని వేసుకోవడం జరుగుతుంది. ఓ సైజ్ వరకు ఇక్కడ గ్రో చేస్తాము. దీనికి కావాల్సిన కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి చిన్నగా ఉన్నప్పుడు వ్యాధులు సంక్రమించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే కొద్దిగా సెన్సిటివ్గా కూడా ఉంటాయి. కాబట్టి వీటిని చిన్నప్పుడు కొద్దిగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గ్రో అవుట్ కాకుండా ఇలాంటి ట్యాంక్స్ ఉంటే మనకు బాగుంటుంది. ఎప్పుడైతే మనం చేప పిల్లల్ని తీసుకొస్తామో ఆ చేపల పిల్లలకి ఏదైనా వైరస్లు కానీ ఎలాంటివి ఏమైనా సోకి ఉండొచ్చు. అక్కడ ఏమైనా ఎక్స్టర్నల్ యాంటీబాడీస్ దానిపైన ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి వాటి నుంచి మన ఆర్ఏ సిస్టమ్ని రక్షించుకోవడం కోసం ఫస్ట్ మనం చేపలు తీసుకొచ్చినప్పుడు పొటాషియం పర్మాంగనేట్ డిప్ ఇస్తాం. సో దానివల్ల ఆ చేపకు ఉన్న ఏదైనా వైరస్లు కానీ ఉంటే అది తొలగిపోతాయి. ఆ తర్వాత వారం రోజులు క్వారంటైన్ చేసి ఆ తర్వాతే మనం చేపల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, మన సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఉత్తమం. ఫీడ్ వచ్చేసరికి మనం ఇక్కడ న్యాచురల్ ఫీడ్ మనకు కొద్దిగా గొప్ప సిస్టంలో బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. అయినప్పటికీ మనం ఇక్కడ ఫ్లోటింగ్ ఫీడ్ అనేది ఇంపార్టెంట్. మనకు నీటిపైన తేలియాడే ఫీడ్ని మాత్రమే చేపలకి ఇవ్వాలి. షింకింగ్ ఫీడ్ ఇవ్వడం వల్ల కంటామినేషన్, వాటర్ పొల్యూట్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే చేపలు తినేదానిలో మనకు కావాల్సిన వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. సో మనం ఫీడ్ ఏదైతే వాడతామో దాన్ని ల్యాబ్ టెస్ట్ చేయించుకోవడం. సో దాని లోపల ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడం. అండ్ టైం టు టైం వాటర్ పారామీటర్స్ అనేది టెస్ట్ చేసుకోవడం కీలక అంశం. ఫీడ్ అనేది చిన్నపిల్లలప్పుడు చిన్న ఫీడ్ ఇస్తాం. సో దాని నోరి సైజ్ కంటే చిన్నగా ఉండాలి ఫీడ్ అనేది ఎప్పుడైనా. సో ఆ చేప పెరుగుతూ ఉంటే దానికి ఫీడ్ కూడా సైజ్ పెంచుతూ పోతాం. సో మనకు 4 mm వరకు ఫీడ్ దొరుకుతుందండి. ఆ 4 mm వరకు ఫీడ్ మనం ఇస్తాం. ఈ సెటప్లో మనకు 10 ట్యాంక్స్ ప్లస్ ఫిల్టరేషన్ అన్ని షెడ్ ఇంక్లూడింగ్ మా ట్రైనింగ్స్ అన్నీ కలిపి మాకు అయిన ఖర్చు వచ్చేసి 50 lakhs వరకు ఖర్చు అయిందండి. సో యాక్చువల్గా దీనికై మనకు సబ్సిడీ అనేది దొరుకుతుంది. అయితే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్లూడింగ్ ఆపరేషన్ కాస్ట్ ఎన్ఎఫ్డిబి ద్వారా అమౌంట్ ఏదైతే ఉందో అది 50 lakhs ప్రాజెక్టు. సో 50 lakhs ప్రాజెక్ట్ లోపల 31 lakhs వరకు సెటప్ కాస్ట్కి ఇస్తారు. ఓకే, సెటప్ కాస్ట్లో 40% అనేది సబ్సిడీ ఉంటుంది. ఓకే, అలాగే ఆపరేషన్ కాస్ట్లో 40% అనేది సబ్సిడీ ఉంది ఇప్పుడు. ఓకే, సో ఈ సబ్సిడీని అవైల్ చేయడానికి మీరు ఎన్ఎఫ్డిబి ద్వారా మీ ఫైల్ని మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. చేపల పెంపకంలో తక్కువ నీరు, తక్కువ శ్రమ, తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకునే ర్యాస్ పద్ధతికి మంచి డిమాండ్ పెరుగుతుంది. అదే క్రమంలో కనుక ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇలాంటి మత్స్య సంపదకు సంబంధించి మరింత అభివృద్ధి చెందుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో శరత్, HMTV, గట్కేశ్వర్. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.